ప్రజలే ప్రభువులు, వారికి సేవ చేయడానికే ఈ కలెక్టరు ఎస్పీ దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వారికి సేవ చేయడానికే వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ఉన్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరికి, అలాగే ప్రజాప్రతినిధులందరికీ కూడా తెలియజెప్పి దానిలోని అర్థం కూడా మేము మాదిగా చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా, మేము ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేసే విధంగా రాజకీయాలని మారుస్తానని, కొత్త రాజకీయాలని, మార్పు రాజకీయాలను తీసుకొస్తానని నేను కడప అసెంబ్లీ ప్రజలకు తెలియజేస్తున్నాను. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా, ఇన్ని రకాల డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఇంత దౌర్భాగ్యం ఉంది అంటే వీళ్ళ అవినీతి అవినీతి అవినీతి, అడుగడుగున అవినీతి. ఈ అవినీతి లేకుండా, అవినీతిని తగ్గించి ప్రజాపాలన ఇవ్వడమే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను చేయబోయే పని. అందుకే కడప అసెంబ్లీ ప్రజలకు నేను పూర్తి విశ్వాసం కలిగిస్తున్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయమంటే ఆ డబ్బులు కూడా 500, 1000 రూపాయలు ఎంతన్నా కానీ అది మీ డబ్బులే, మీవి మావి డబ్బులేవి. ఆ డబ్బులు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు నిజంగా ఎవరు సేవ చేస్తారో, ఎవరైతే మీకు నమ్మకంగా విశ్వాసంగా ఉంటారని మీరు భావిస్తారో, విశ్వసనీయత కల వ్యక్తులని మీరు భావిస్తారో, ఏ మాట చెబితే ఆ మాట ఆచరణలో పెడతారు అని భావిస్తారో అటువంటి క్యాండిడేట్కి మీరు అవకాశం ఇచ్చి ఆశీర్వదించి మీరు సేవ చేసే భాగ్యం కలిగించాలని నేను కడప అసెంబ్లీ ప్రజలను కోరుతున్నాను. నేను కూడా ఈ మాదిరిగా 100 రూపాయల బాండు పేపర్ మీద 2 పేజీలు మాత్రమే ఉంది మ్యాటరు. ఈ 2 పేజీల ద్వారా నేను కడప అసెంబ్లీ ప్రజలకి ఏదైతే నేను చెప్పానో ఆ విషయాలు దీంట్లో పొందుపరిచాను. 2 సాక్షులు కూడా సంతకం చేసి ఈ బాండ్ పేపర్ ద్వారా నా కమిట్మెంట్ని, నా నిజాయితీని, నిబద్ధతని నేను మీకు తెలుపుకుంటున్నాను. నన్ను ఒక్కసారి నమ్మండి, అవకాశం ఇవ్వండి. For more updates, please subscribe 99 TV Telugu.